वरुद्धाय नमः अधोक्षजाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः ओम श्रीकृष्णाय नमः। హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ ప్రసాద్. ముందు వీడియోకైతే ఈ వీడియో కంటిన్యూషన్ అండి. ఇది వరలక్ష్మి వ్రతం రోజున తీసిన వ్లాగు. లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకుని సింపుల్ గా ఏ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను అనేది వీడియోలో చూసేసేయండి ఫ్రెండ్స్. నిత్య పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక నా వంటగదిలో ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత నేనైతే అమ్మవారి పటం పెట్టుకోవడానికి ముందుగా నేలపైన అయితే పసుపు నీటితో అలికి వరిపిండితో ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమలు అయితే అలంకరించుకుని అమ్మవారి పీఠం కోసం అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి ఫోటో పెట్టుకొని పూలమాల అలంకరించి పసుపు కుంకుమలు బొట్లు పెట్టి అమ్మవారి దగ్గర చేయవలసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా చదువుకుంటున్నాను. అమ్మవారి ప్రసాదాల కోసం అయితే నేను పచ్చిశనగ పప్పుతో పూర్ణం చేశానండి. అదేవిధంగా చింతపండు పులిహోర, గారెలు, పరమాన్నం చేశాను. అమ్మవారికి నానబెట్టిన శనగలు ముఖ్యం కదండి. ఈ 5 రకాల ప్రసాదాలు అయితే నేను సింపుల్గా చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక కలసమాతనైతే రెడీ చేసుకుంటున్నాను. కలసం పెట్టుకోవడం కోసం అయితే ఒక వెండి చెంబెలో నిండుకుండా ఉన్నటువంటి నీటిని తీసుకుని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపాయి కాయిను వేసుకొని సుగంధ ద్రవ్యములు కూడా వేసుకొని ఒక మామిడాకులు కడిగినవి పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కనైతే మడత పెట్టి పెట్టుకున్నాను. అవన్నీ అయితే క్లియర్గా చూపించలేకపోయాను ఫ్రెండ్స్. ఇక అమ్మవారి దగ్గర కూర్చున్న తర్వాత ఇవన్నీ కూడా మనసులో అయితే శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి పూజలో చేయవలసిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను. అమ్మవారి దగ్గర పెట్టుకోవలసినవి చదువుకోవలసినవన్నీ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయ్యి వేరే చీర అయితే మార్చుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ముందుగా పసుపు గణపతిని పూజించుకుని దీపారాధన చేసి ఆచమనం చేసి ఇక నా పూజనైతే ప్రారంభించాను. నా దగ్గర అయితే పెద్ద బాల శిక్ష బుక్ ఉంది ఫ్రెండ్స్. అందులో అయితే పూజ ఏ విధంగా చేయాలనేది అన్నీ కూడా ఉన్నాయి. దానిలో ఉన్నట్టుగా నాకు తెలిసిన వరకు ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వరుద్ధాయ నమః, అధోక్షజాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఆయముహూర్త సుముహూర్తోస్తు. ఓం కలియుగే ప్రథమ భాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అశ్వహోత్రస్య దుర్గా యజమానస్య దుర్గా ప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని శివపార్వతీ నామధేయస్య ప్రథమ పుత్రిక భానువైష్ణవీ నామధేయస్య ద్వితీయ పుత్రిక రిషితా నామధేయస్య సహ కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యంగా సంకల్పం చెప్పుకుని గోత్రనామాలు చదువుకుని ఇక నేనైతే అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ అయితే మీకు వినిపించలేదు. ఇది ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు ప్లీజ్. నా పూజ ఎలా ఉందనేది తప్పకుండా అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన విధంగా అయితే నేను అమ్మవారిని పూజించుకున్నాను. ఇక నేను పూజ దగ్గర కూర్చున్న తర్వాత నాకు కావలసినవన్నీ కూడా మా పిల్లలిద్దరూ అయితే అందించారు ఫ్రెండ్స్. వాళ్ళకైతే వీడియోలో కనిపించడానికి ఇష్టం లేదు. ఇక అదేవిధంగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకుని అమ్మవారికి అయితే ఈ విధంగా పూజించుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టేసి ధూపం అయితే వేసి నేను వండినటువంటి ప్రసాదాలు అదేవిధంగా పళ్ళు పూలు అన్నీ కూడా సమర్పించి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఇక వరలక్ష్మీ మాత కథ ఉంటుంది కదండి, చారుమతీదేవి కథ అయితే చదువుకున్నాను. కథాక్షింతలను అయితే పిల్లలిద్దరికీ వేసి నా శిరసు పైన కూడా వేసుకుని అమ్మవారికి మరొకసారి నమస్కారం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఇక్కడితో నా వరలక్ష్మీ మాత పూజ అయితే పూర్తయింది. తాంబూలం అందుకోవడానికి అయితే వెళ్ళానండి. అదేవిధంగా తోరం కూడా కట్టుకున్నాను, జారిపోయింది. ఇంతలో ఇక మా వారైతే వచ్చారండి. ఆయన అప్పటికే ఆలస్యంగా వచ్చారు. ఇక ఆయన వచ్చిన వెంటనే ఆయనతో కట్టించుకున్నాను. ఆశీర్వాదం తీసుకోవడానికి అక్షింతలు ఇస్తున్నాను. ఆయన వచ్చిన తర్వాత అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక నేను తాంబూలాలు అయితే సాయంత్రం పూజ అయిన తర్వాత అయితే ఇస్తానండి. అప్పటికే చాలా ఆలస్యం అయింది కాబట్టి ఎండగా ఉంది కదా ఇక సాయంత్రం వస్తానన్నారు. వాళ్ళు వచ్చినప్పటికి పూజ అంతా పూర్తి చేసుకొని సాయంత్రం అయితే వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇస్తాను. ఇక ఆ తర్వాత ఇక భోజనాలు అయితే చేసామండి. మధ్యాహ్నం కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ కూడా మొదలుపెట్టాను. వెంటనే మళ్ళీ పూజ చేసుకోవాలి, మళ్ళీ అందరూ వస్తారు కాబట్టి తొందరగానే మళ్ళీ గుమ్మాలవి తుడుచుకొని గిన్నెలుంటే తోమేసుకొని మళ్ళీ స్నానమై చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన చీరనైతే సాయంత్రం టైంలో కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే నానబెట్టి ఉంచిన శనగల్ని తాలింపు పెట్టి పళ్ళు జతకి అమ్మవారికి శనగల్ని ప్రసాదంగా పెట్టి దీపారాధన చేసుకుని తులసమ్మ దగ్గర ఇంట్లోనూ కూడా పూజనంతా కంటిన్యూ
ఇంకిలా ఈవినింగ్ టైంలో నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 6:30 అయితే అవుతుంది టైము. ఇంక అప్పుడైతే నేను పిలిచినటువంటి ముత్తైదువులు అయితే వచ్చారండి. ఈ లోపు రాగానే వెంటనే వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి గంధము పూసి బొట్టు పెట్టి చేతికి అక్షింతలు ఇచ్చి నేనైతే తాంబూలాలు ఇచ్చాను ఫ్రెండ్స్. వెంటనే నాకు వాళ్ళైతే అక్షింతలు వేశారు, నన్నైతే ఆశీర్వదించారు. నాకైతే చాలా ఆనందం అనిపించింది. కాసేపు అయితే అందరం కలిసి మాట్లాడుకున్నామండి. కొన్ని ఫొటోస్ కూడా దిగాము ఫ్రెండ్స్. అమ్మవారి దయ వలన ఈ సంవత్సరం పూజనైతే ఏదో నాకు తెలిసినంత వరకు నా శక్తి కొలది ఈ విధంగా అయితే చేసుకోగలిగాను ఫ్రెండ్స్. మరి నా పూజ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఆ వరమహాలక్ష్మి తల్లి అనుగ్రహం అయితే మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.